హాయ్ అండి, మీరు ఇప్పుడు చూస్తున్నవి 3 బిల్డింగ్స్ లొకేట్ అయి ఉన్నది సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 14 అండి. ఇవి 3 బిల్డింగ్స్ అండి. ఒక్కొక్కటి 163 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ జరిగినవండి. ఇది G+1. ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా 2 BHK. ఒకసారి పదండి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఒకసారి మనము చూద్దాం. ఇలా ర్యాంప్ నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇదంతా కూడా పోర్టికో ఏరియా. చూడండి, పోర్టికోలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత డిలైటెడ్ గా ఉందో. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇటువైపు ఇలా ఇచ్చారండి. ఇటు నుంచి మనము గేట్ వైపు చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పోర్టికో అండి. ఇలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పదండి ఒకసారి ఇంట్లో వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ డోర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ డోర్ ఇచ్చారో. కంప్లీట్ ఇండియన్ టేక్ వుడ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్. ఇలా మనం మెయిన్ డోర్ లో నుంచి హాల్లోకి ఎంటర్ కాగానే హాల్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్, ఎంత నీట్ వర్క్ ఉందో చూడండి. ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ఇచ్చారు. ఈ ఎదురుగా వచ్చేది మనకు చూపించేది టీవీ పాయింట్ అండి. మనం ఇటువైపు నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ రూమ్ యొక్క వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK యొక్క వ్యూ. ఇది మనం చూస్తున్నది లివింగ్ ఏరియా. హాల్ అనేది ఇలా ఇచ్చారండి. ఇలా ఉంటుంది హాల్. ఇలా హాల్ పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్ళే ఎంట్రన్స్ లోనే ఇలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఇచ్చారండి. ఇలా వెళ్ళినట్లయితే ఇటు సైడ్ చూస్తే మనకు రైట్ సైడ్ లో ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ గా, మంచి ఫాల్ సీలింగ్, మంచి LED లైట్స్, చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్రాపర్ గా సెల్ఫ్స్ ఇచ్చారు. ఈవెన్ సజ్జ కూడా ఇచ్చారండి బీరువా కోసం అని. ఆ ఒక ప్లేస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. అండ్ వాష్రూమ్ విషయానికి వస్తే వాష్రూమ్ కూడా వెస్టర్న్ సిట్అవుట్ తో ఇలా ఉందండి. వాష్రూమ్ కూడా ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ తో ఇచ్చారండి. ఇలా వాష్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి పక్కకు వెళ్ళినట్లయితే ఇట్స్ వైపు మనకు ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ కామన్ వాష్రూమ్ కూడా మనకు ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ గా, ద బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్, మంచి ఎలిగెంట్ కలర్ ఇచ్చారండి. చిల్డ్రన్ కి ఇష్టపడే కలర్ ఇది. ఈవెన్ ప్రాపర్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి సజ్జ కూడా ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా కావాల్సిన వస్తువులు ఇందులో ఫిట్ అవుతాయి. ఇటువైపు నుంచి చూసినట్లయితే ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు చూస్తే మనకు వెంటిలేషన్ కి ఇలా పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఎంత కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇలా ఇచ్చారండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా హాల్లోకి వచ్చాక మళ్ళీ మనకు ఇటువైపు అని ఇంకొకటి కూడా మనకి ఇక్కడ ఒక హాల్ ఇచ్చారండి. ఇది డైనింగ్ ఏరియా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, ఈ డైనింగ్ ఏరియాలో కూడా మంచిగా సెల్ఫ్స్ ఇచ్చారు. సూపర్బ్ గా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అండ్ వెంటిలేషన్. ఈ డోర్ వచ్చేసి వెనకాలకు వెళ్ళే డోర్ అండి. ఈ డైనింగ్ ఏరియా ఎందుకు అంటున్నామంటే ఇటువైపే మనకు కిచెన్ అనేది ఇచ్చారు. కిచెన్ వెళ్తే కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇటువైపు ఫస్ట్ మనకు దేవుడి కోసం అని ఒక క్యాబినెట్ ఇలా ఇచ్చారండి. ఇలా చూసినట్లయితే కిచెన్ కూడా చూడండి ఎంత ప్రాపర్ గా సజ్జ ఇచ్చారు ఫుల్ గా. అండ్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్. కిచెన్ కి సంబంధించిన సామాన్లన్నీ ఇందులో వచ్చేస్తాయి. అండ్ బాటమ్ లో కూడా మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారండి. ఇలా కిచెన్ లో కూడా వెంటిలేషన్, ఇలా కిచెన్ ఇచ్చారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్. అండ్ కిచెన్ లో కూడా మంచిగా నీట్ గా ఫాల్ సీలింగ్ తోటి ఇచ్చారు. ఇలా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK అనేది ఇలా ఉంటుందండి. ఇది 163 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 14 లో లొకేట్ అయి ఉన్నదండి. దీని ప్రైస్ వచ్చేసి 1,55,00,000 అండి. నెగోషియబుల్ అండి. ఇలా ఈ ప్రాపర్టీ ఉంటుంది.